భర్త వయసు 29 సంవత్సరాలు, భార్య వయసు 24 సంవత్సరాలు. అలాగే భార్యకు వచ్చేటప్పటికి ఒవేరియన్ సిస్ట్ ఉంది, భర్తకు వచ్చేటప్పటికి 0 కౌంట్ ఉంది. మరి ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది, ఎన్ని ఐవీఎఫ్లు అవసరం అవుతాయి, ఎన్ని డోనార్లకు వెళ్ళాల్సి వస్తుంది? ప్రపంచం అంతా ఇవే చెప్తుంది. ఐవీఎఫ్, డోనార్, లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ ఇవి చెప్తుంది. మరి ఇక్కడ ఏం జరిగింది? ఎన్ని నెలల్లో మీరు ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారండి? 2 months. 2 monthsలో ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు, అది కూడా న్యాచురల్గా. ఐవీఎఫ్ లేదు, ఆపరేషన్ లేదు, 0 to హీరో. ఎంతోమంది మన దగ్గర హీరోలైన వాళ్ళలో ఇప్పుడు ఈరోజు ఇక్కడ హీరో అయ్యారు అనిల్ గారు. అనిల్ గారు మరొక్కసారి గట్టిగా చప్పట్లు. బెదిరిపోకోకుండా, భయపడకోకుండా, ఎంతమంది డాక్టర్లు చెప్పినా పైన దేవుడు ఉన్నాడు, నాకు దారి చూపిస్తాడు, బిడ్డని ఇస్తాడు అని చెప్పి ఆయన నమ్మాడు. వాళ్ళ ఆవిడ నమ్మింది. భార్య పేరు మంజుల. వీళ్ళిద్దరూ నమ్మి ఈరోజు సక్సెస్ అయ్యారు, విజేతలు అయ్యారు. 0 కౌంట్ అంటే 0 అయిపోయినట్టుగా చేసేసి తొక్కేస్తున్నారు, నార తీసేస్తున్నారు, పనికే రాడన్నట్టుగా చేస్తున్నారు. అలాగే భార్యకి సిస్ట్ ఉందంటే చాలు, దాన్ని ఆపరేషన్ చేసేవారికి ఆవిడని నిద్రపోనివ్వట్లేదు, డాక్టర్ గారు నిద్రపోరు. అలాంటి సిట్యువేషన్లో ఐవీఎఫ్లు, డోనార్లు అని చెప్తున్న ఈ రోజుల్లో అసలు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుందని మరి ఎలా నమ్మారు? నా దగ్గరికి ఎలా వచ్చారు? అది కూడా 2 నెలల్లో బుడింగిన. అసలు టైం అన్నా తీసుకోలేదు కదయ్యా. మరి బుడింగినే బుల్లెట్ లాగా దూసిపోయింది. గోడల్లో కూడా మొక్కలు తీసుకొచ్చే టైపులో వచ్చేసింది విత్తనం. అంత బుల్లెట్ లాగా ఎలా మారింది వీరేకనం? అది చెప్పాలి. గతంలో మా మామ శేఖర్ యాదవ్ అని ఇక్కడనే చూపించుకున్నాను సార్. శేఖర్ యాదవ్ గారు హైదరాబాద్. 18 సంవత్సరాలు సార్. ఓకే ఓకే. ఆయన ఫోటో కూడా ఉంటుంది, తెల్ల డ్రెస్ వేసుకుంటారు. రైట్ రైట్. ఓకే. 10 years అయింది సార్ వాళ్ళ పెళ్ళి ఇంతవరకు ఎక్కడ పిల్లలు పుట్టలే. అయితే మా అత్తమ్మ యూట్యూబ్ మన వెబ్సైట్ లో కూడా ఉంది అయింది. డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ అని వెబ్సైట్. శేఖర్ యాదవ్ గారిది 18 years మ్యారీడ్ లైఫ్. ఆయనకి ఇక్కడే ప్రెగ్నెన్సీ వచ్చింది. బిడ్డ కూడా పుట్టాక ఫోటో కూడా పంపించారు వాళ్ళు. ఆ ఫోటో కూడా బిడ్డ పుట్టింది, పుట్టాక ఫోటో కూడా పంపించారు. మేము 3 years లో హైదరాబాద్ లో చాలా చోట్ల చూపించుకున్నాం సార్. ఒక తాన ఈరియా కణాలు ఉన్నాయంటారు, ఒక తాన లేవంటారు, ఒక తాన మోటిలిటీ లేదంటారు. మా భార్యకేమో ఎగ్స్ రిలీజ్ కావటం లేదు, థైరాయిడ్ ఉంది, అలాంటివన్నీ చెప్పారు సార్. అన్ని నమ్మిన కాడికి నమ్మినాం, మెడిసిన్ వాడినాం, అన్ని చేసినాం సార్. ఇంకా మా మామ ఉండి, అల్లుడు నువ్వు అక్కడిక్కడ ఎక్కడ చూపించుకోవద్దు, విజయవాడ డాక్టర్ వైఎస్ బాబు గారు అక్కడ వెళ్ళండి, నీకు 100% 1 month లో కంప్లీట్ అవుతుంది. నాకు ఎట్లా అయిందో నీకు కూడా అట్లా అవుతుంది అని. ఆయనకి 1 month, ఆయనకి 1 or 2 months ఆయనకి అట్లాగే వచ్చిందా? సేమ్ సార్. ఓ చాలా ఫాస్ట్ గా ఉంది. మీరు అంతా ఫ్యామిలీ అంతా ఫాస్టే. అవును సార్. నెక్స్ట్ మా సిస్టర్ వాళ్ళకి కూడా ఇలానే అడ్మిట్ చేశాను సార్. మేము ఒకటే నాడు అడ్మిట్ అయ్యాము. ఓకే. నాది కొంచెం ఎర్లీగా అయింది, వాళ్ళది కొంచెం. వాళ్ళు ఇంకా వెనకాల ఉన్నారు, ఇంకో బ్యాచ్ ఉంది అయితే. ఉంది సార్. ఓకే. ఇంకా నా తరపు నుంచి చాలా మంది ఉన్నారు సార్. హైదరాబాద్ మొత్తాన్ని పంపించేస్తావేంటి ఇప్పుడు? పాపం డాక్టర్లు అక్కడ అంతా బోల్డ్ పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టు కూర్చున్నారు, ఏమైపోతారు? నమ్మిన కాడికి నమ్మినాం, ఇంకా నమ్మాలనిపించలేదు సార్. వాళ్ళు వెళ్ళరానండి, కొంచెం ఐవీఎఫ్ అట్లాంటివి చేయించుకు రాని. నువ్వు డైరెక్ట్ గా వచ్చావులే, మీ మామ చెప్పారు చక్కగా వచ్చావు. వాళ్ళు అట్లా ఎండరు, రారు. వెళ్ళాలి ఐవీఎఫ్ సెంటర్కి. పొట్టల మీద, చట్టల మీద, మానాల్లో సూదులేసి గుచ్చుకుని అప్పుడు రిలీజ్ అవుతారు. కొంతమంది దెబ్బ తిన్నాక రిలీజ్ అవుతారు, కొంతమంది తినక ముందే ఎదుటి వాళ్ళ అనుభవాల నుంచి నేర్చుకుంటారు. అలాంటి తెలివి గలవాడు మనవాడు. అందుకే అనిల్ హీరో అయ్యాడు. అది సార్. మొత్తానికి మీ మామగారు చెప్పారు, మామయ్య. సో ఆయన శేఖర్ యాదవ్ గారు ఇంకా జనాల అవమానాలు తట్టుకోలేక సూసైడ్ దాకా వెళ్ళి వచ్చిన మంచి ఆయన చాలా మంచి పిల్లమోడు. 2 సూసైడ్ చేసుకోరు, అరే అవమానాలు భరించలేక. అట్లా నేను అనుభవంతో చెప్తున్నా. అంటే ఇంకా నేను చూడండి నమ్మేసి సార్ దగ్గరికి వచ్చిన, మాకు మంచి ఫలితం దక్కింది. చివరకు చూడండి అమ్మా, అంత అవమానాలు చేస్తుంటే ఈ సైతాన్ లాంటి లోకం పాపం వాళ్ళు పిల్లలు లేకపోయినా ఇంట్లో కాముగా ఊరుకుంటారండి. భార్యాభర్తలు ఏదో ఒకలే, నాకు భర్తకి నా బిడ్డ, భార్య నా బిడ్డ అని కాముగా ఊరుకుందాం అనుకున్నా కూడా ఈ పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఉంటారే, ఊరుకొనివ్వరండి. వాళ్ళ ముడ్లో ఆన్లు ఉంటాయి, కూర్చోరు, వాళ్ళకి పైల్స్ ఉంటాయి.
ముడ్లు ఆన వాళ్ళకి ఇంట్లో, మన ఇంటికి వచ్చి మరీ పొడిసి వెళ్తారు. 3 years కి మమ్మల్ని ఎంతో మంది అన్నారు. మిమ్మల్ని 3 yearsకే. ఫస్ట్ పెళ్ళి అయ్యేంత వరకేమో ఎప్పుడు పెళ్లి చేసుకుంటా, ఎప్పుడు పెళ్లి చేసుకుంటే పప్పు భోజనం లేదా, పప్పు పెట్టవా, పప్పు ఆ పప్పు వాడుగాను. పెళ్ళి అయ్యే వరకే పప్పు పప్పు అని సంపు తింటారు. పెళ్ళి అయిపోయింది అన్నదానితో మరుసటి రోజు మొదలెడతారు. విశేషం లేదా, విశేషం నెత్తి మీద ఒకటి ఎత్తే అదే విశేషం ఆడి ఐసీలో చేరితే కదా. ఇట్లా సంపు తింటారు. పోలేరా బాబు, ఏదో ఒకటి ప్రయత్నం చేస్తున్నాం లేని హాస్పిటల్ తిరుగుతున్నా కూడా ఉచిత సలహాలు. అక్కడ పసరుందో తాగపోయావా, ఇక్కడ ఎదుటి వెళ్ళకపోయావా, ఇవన్నీ చేస్తారు. అవన్నీ అంటే అలాంటి వాళ్ళు అంటే వీళ్ళంతా మన మీద చాలా ప్రేమ ఉన్నట్టు నటిస్తారు. పలానా గుడికెళ్ళు మంచి జరిగిద్ది, నీ గుండు కొట్టిస్తానని ముక్కున్నారు రోయ్ అంటాడు. ఎవడు ఆడు కొట్టించుకోడు, మనకు గుండు కొట్టిస్తానని ఆడు ముక్కున్నాడంట. ఎంత మంచి ప్రేమో. ఇలాంటి బ్యాచ్ అంతా కలిసి నరకం చూపిస్తారమ్మ. కావాలని ఎత్తు పొడవడం మనల్ని చేసుకున్నాక మళ్ళీ దేవుడు బతికించి ఇప్పుడు బిడ్డ మళ్ళా ఆ వీడియో నాకు చూపించాడు. చూడండి భగవంతుడి ఎంత గొప్ప ప్రేమమూర్తో. ఈ సైతాన్లంతా కలిపి వాళ్ళని తట్టుకోలేక మానసికంగా డల్ అయిపోయినా కూడా దేవుడు వారి వదలకోకుండా వాళ్ళని కాపాడుకుని, ఇదిగో ఇక్కడ ఒక దారి ఉంది, ఆ దారిలోకి వెళ్ళండి, నీ బిడ్డని వచ్చే మార్గం ఆయన చెప్తాడు అని చెప్పి మన దగ్గరికి పంపించారు. అలాగే 2 నెలల్లోనే ఆ బిడ్డనిచ్చారు. ఎంత అదృష్టవంతుండే నేను చూడు. అవును సార్, మీరు వీడియోలు 2 మాత్రమే చూసిన సార్. ఇంకా ఏడ కూడా ఇంత నెగిటివ్ వేరే వాళ్ళు ఏం కామెంట్లు పెడతారు కదా సార్, మామూలు అలాంటివి ఏం లేవు సార్, అంతా పాజిటివ్. నెగిటివ్ కామెంట్లు పెట్టాలంటే IVF సెంటర్లే పెట్టించాలి, ఇంకెవరు పెడతారు? వాళ్ళే పెట్టించాలి. అందుకని ఎవరు పెట్టరు. వాళ్ళు కట్టుకుని ఒక 2-10 మందిని ఎంప్లాయీస్ని అక్కడ PROలు పెట్టుకున్నట్టే ఇక్కడ కూడా PROలు పెట్టుకుని మరీ నా మీద పెట్టాలి. అందుకని పెట్టడానికి ఏమి లేదు. అక్కడ ఏముంది మనం చేసింది? IVF లేదని చెప్తున్నాం, ఆపరేషన్ లేదని చెప్తున్నాం, ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా అని చెప్తున్నాం. మనం చెప్పింది అబద్ధం కాదు. మన తాతలు ముత్తాతలు బామ్మలు మామలు జేజమ్మలు అందరూ 6 డజన్లు కన్నారు. ఒక్క IVF లేదు, ఒక్క ఆపరేషన్ లేదు. అదే పదం నేను చెప్తున్నా. ఆహారం మార్చండి, భార్యాభర్తల అనురాగం పెంచండి. చిన్న చిన్న రుగ్మతలు ఉంటాయి ఒంట్లో, మీ ఫ్యామిలీ డాక్టర్ లాగా నేను మందు మాకులతో సరిచేస్తాను, నీ బిడ్డ నీ చేతిలోకి వచ్చేదోటి చేస్తాను అని చెప్తున్నాను. అంతే నేను చేస్తున్నది. ఇక నన్ను కూడా తిట్టుకున్నారంటే ఇంకా ఆడు మామూలు సైతాను కాదయ్యాడు. నీకు బిడ్డని రానివ్వకోకుండా చేయడానికి సైతాన్లు ట్రై చేస్తాయి. చివరికి బిడ్డనిచ్చే ఆ భగవంతుడి యొక్క రూపాన్ని కూడా వాళ్ళు మరి తేడా చేయడానికి ప్రయత్నించారంటే దేవుడు కూడా ఊరుకోడు సార్. వాడంతూ చూస్తాడు దేవుడు. వాడు పనేదో వాడు చేసుకుంటే ఓకే. మరీ దేవుడు జోలికే వచ్చేస్తే దేవుడు ఊరుకుంటాడా? తన బిడ్డ జోలికి వస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడండి. ఆ సైతాను మరింత పెట్టరేగేటట్టు చేసి పూర్తిగా వాడు సైతాను నరకంలో పడేటట్టు చేస్తాడు. ఇప్పటికే చాలామంది అలాగే ఉన్నారు. మనశ్శాంతులు లేవు. ఎదుటి వాడికి మేలు చేయడం మానేసి కీడు చేస్తున్నారండి. వీలు కుదిరితే నీకు టైం ఉంటే మేలు చేయడానికి ప్రయత్నించు. నీ టైం వేస్ట్ చేసుకుని కీడు చేయడం ఎందుకయ్యా బాబు? ఎదుటి వ్యక్తిని బాధ పెట్టడం ఎందుకు చెప్పండి? ఏదన్నా మంచి ధైర్యం చెప్పడానికి పర్లేదులేమ్మా, భగవంతుడు ఇస్తాడు, నమ్మి ఉండండి, ధైర్యంగా ఉండండి అని 2 మాటలు చెప్తే పర్లేదు. అలా కాదు, భయపెట్టడం. సరే, మధ్యలో పాపం మరి ఆయనకి ఇట్లా 0 కౌంట్ అన్న నా దగ్గరకు వచ్చినప్పుడు ఇదిగో కౌంట్ నిల్లనే వచ్చింది. ఆ రోజు కూడా దగ్గరికి వచ్చినప్పుడు ఫీవర్ ఉండేది సార్ బాగా. అవును, అంటే ఆ రోజు తప్పదని. అవును, నిల్లనే వచ్చింది. అలాగే మరి భార్యకి ఏమో సిస్ట్ అని వచ్చింది. ఇప్పుడు కూడా సిస్ట్ ఉందండి, ఏమీ కాదని చెప్పాను నేను. గెడ్డలున్నా బిడ్డను తెచ్చుకోవచ్చు. మన బిడ్డ వస్తే గెడ్డ అణిగిపోద్ది. బిడ్డ 3 కేజీలు, గెడ్డ గోలికాయ అంత గెడ్డ మీద మన బిడ్డ కూర్చుందనుకో 3 కేజీల బాహుబలి అందంటే గెడ్డ చితికిపోద్ది. అది చూడాలి. బిడ్డను వచ్చేటట్టు చేస్తే గెడ్డ పోద్ది, అంతేగాని గెడ్డనే కోసుకుంటూ చేస్తే కుదరదు. అవి మళ్ళీ వస్తాయని చెప్పాను. అలాగే మనసు మాట విన్నారు, చక్కగా మందులు వాడారు. ఇదిగో ప్రెగ్నెన్సీ కన్ఫామ్. యూరిన్ టెస్ట్లో పాజిటివ్. ఫస్ట్ టైం జీవితంలో యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత బ్లడ్ టెస్ట్ కూడా చేయమన్నాం. దగ్గరలో వాళ్ళకి తెలిసిన చోట వెళ్ళి చేయించుకోమంటే 1475 వచ్చింది. 5 దాటితే ప్రెగ్నెన్సీ కన్ఫామ్. 5 దాటిపోయిందిగా, 1475.
తర్వాత గర్భసంచిలో ఉందా ట్యూబుల్లో ఉందా తెలియడానికి స్కానింగ్ తీయమన్నాం. ఇదిగో ఇంట్రా యూట్రైన్ జెస్టేషనల్ సాక్ సీన్, ఇదిగో గర్భసంచిలోనే ఉంది అని చక్కగా ఇచ్చారండి. గర్భసంచిలోనే ఉంది, ఇదిగో గర్భసంచిలో ఫోటోలు కూడా ఇచ్చారు. కాకపోతే మీ సిస్ట్ కూడా అక్కడే ఉంది చూడండి. బిడ్డ కన్నా సిస్ట్ ఎంత ఉందో, బిడ్డ ఇదిగో ఇంతది, సిస్ట్ చూడండి ఎంత ఉందో, ఎంత ఉంది. బిడ్డ ఇప్పుడు ఇంతే. ఇదే 2 నెలలు పోయిన తర్వాత చూడండి, ఇది ఇంత ఉంటుంది, మన బిడ్డ ఎంత ఉంటుంది. వెళ్ళే కొద్దీ బిడ్డ పెరుగుతూ ఉంటుంది, గడ్డ అణిగిపోతుంది. ఫస్ట్లో ఇది భూతంలాగా అనిపిస్తుంది, కానీ మన బిడ్డ పెరిగిపోతే ఇవన్నీ కరిగిపోతాయి. అది సో అందుకనే మనం ఒవేరియన్ సిస్ట్ ఉన్నా, చాక్లెట్ సిస్ట్ ఉన్నా, హిమరేజిక్ సిస్ట్ ఉన్నా, ఫైబ్రాయిడ్ ఉన్నా, పాలిప్ ఉన్నా మనం బిడ్డని పొందొచ్చు, ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా. అదే ఎవరు కూడా 0 కౌంట్ ఉంది వాళ్ళ భార్యకు ఇట్లా ఉందని ఎవరు కూడా అధైర్యపడొద్దు. అందరూ సార్ చెప్పిన ఫార్ములా ఫాలో కండి. రైట్. మంజుల గారు, అనిల్ గారమ్మ వారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేద్దాం. ఎందుకంటేనమ్మా ఇవాళ ఒక మంచి జరిగింది, దేవుడు ఉన్నాడు అనే ఒక రుజువు జరుగుతుంది. ఇలాంటి వాటిని మనం హర్షిస్తే మనకు కూడా గుండె ధైర్యం వస్తుంది, మనకు కూడా ఓ రోజు వస్తుంది. ఇవాళ మీరు అక్కడ కూర్చున్నారు, ఓ రోజు ఇక్కడ కూర్చుంటారు. నువ్వు వచ్చినప్పుడు ఎక్కడ కూర్చున్నావు? అక్కడ వచ్చా. అంతే, రోజులు మార్పు అంతే. అత్త రోజులు కొన్ని, కోడల రోజులు కొన్ని. అత్తగారు ఉన్నారు కొద్ది రోజులు మీరు ఓర్పుగా ఉంటే తర్వాత నువ్వే అత్తమవుతావు కదా, నీ రోజులు మొదలైనవి. అలా ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు అక్కడ కూర్చున్నారు, ఒకరోజు ఇక్కడ కూర్చుంటారు, అంతే తేడా. 2 నెలల క్రితం అక్కడ కూర్చున్నావు, ఇప్పుడు ఇక్కడికి వచ్చావు. ఆ రోజు చెప్పుంటా, టీకాతో రావచ్చు, క్రిములకు వాడుతుంటే రావచ్చు, హార్మోన్లకి రావచ్చు, ఎప్పుడు వస్తే అప్పుడు మా దగ్గరికి వచ్చేయండి, నిలబెట్టడానికి బిల్లలు ఇస్తాను, 5 నెలలు మాత్రం వాడండి బిడ్డ నిలబడే వరకు. ఏ క్రిములు ఉన్నాయో అక్కడ డాక్టర్లకు తెలియదు, మళ్ళీ ఆ క్రిములు తెలియక వాళ్ళు గజిబిజిగా మందులు ఇస్తే క్రిములు బిడ్డను కొట్టేస్తాయి. 5 నెలలు మాత్రం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన దగ్గరికి రండి, మందులు ఇస్తాను, భార్య రావక్కర్లేదు, మీరు వచ్చి తీసుకెళ్తా ఉంటారు. ఇంకా మా సిస్టర్ కూడా నాతో పాటు అడ్మిట్ అయిన వాళ్ళు కూడా అదే అవును. సరే, మీకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏం స్కాన్ తీసుకురావాలి, ఏ బ్లడ్ టెస్ట్ చేయించుకురావాలి అనేది ఇక్కడ రాసాము, అవి చేయించుకుని మళ్ళీ వచ్చేసేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్.